వికారాబాద్ విశ్వ కళ్యాణమే లక్ష్యంగా గత 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసంలో రుద్రాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పార్వతీ పరమేశ్వరుల ప్రీత్యర్థం సనాతన వైదిక ధర్మ వైభవాన్ని చాటే విధంగా స్వస్తి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఈ నెల 25 ఆదివారం నుంచి 31 వరకు అతి రుద్ర మహాయజ్ఞం సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైదిక బ్రహ్మశ్రీ శ్రీ రామశర్మ, పీఠాధిపతులు శ్రీమన్ని రంజన ప్రణవస్వరూప, డాక్టర్ చెన్నబసవ ప్రభు మహాస్వాములు, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, బార్గిపూర్ పీఠాధిపతులు మహామండలేశ్వర్, సిద్ధేశ్వర నారంగి మహారాజ్, ఆదిత్య పరాశ్రీ స్వామివారు పాల్గొన్నారు. ट्रैक्टर बन जाती है। श्री गुरुभ्यो नमः। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हिंदू भक्तुलंदरिकీ కూడా ఈ యొక్క భారతదేశ కర్మభూమి, వేదభూమి, సనాతన ధర్మం యొక్క భారతదేశం యొక్క సంపద. అటువంటి సంపదను కాపాడుకోవడానికి దేశం నలుమూలలా కూడా అందరూ కూడా తమ తమ ధోరణితో, అంటే కొన్ని మండలులుగా ఏర్పడి భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి వారి వారి యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ నగరంలో గత 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా మండలి తరఫున రుద్రాభిషేకం జరుపుతూ సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో రక్షించుకోవడం కోరకు ఈ యొక్క గత 15 సంవత్సరాలుగా విశ్వమానవ కళ్యాణం కోసం, సమాజ హితం కోసం, భారతదేశ ఉన్నతి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమం, రుద్రం చేయండి భద్రంగా ఉంటారని భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు చెప్పడం వల్ల 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. అట్లానే 2022లో మనం అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. విశ్వ కళ్యాణం కోసం, సమస్త మానవాళి సుఖశాంతుల కోసం చేయడం జరిగింది. ఈసారి కూడా మనకు